బ్రతికేదెలా కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావు మత్తుల్లో ముంచేస్తావు నమ్మించి మాయ చేస్తావు అవునంటూ కాదంటూ రేపేవో కలవరమే ఆరాటమే అను నిత్యము సంతోషం సంతాపం నీ బొమ్మ బొరుసులుగా ఆడేవులే ఒక నాటకం ఓర్పువై ఓదార్పువై ఓడితే నీ తూర్పువై కష్టాలనే మరి ఇష్టాలుగా మలిచేవుగా మనసు చూడతరమా మనసు చూడతరమా అది కాదు పల్లవి, నాన్న. నాన్నా 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 ఆ పదం నోటి నుంచి రాకుండా ఒక్క వాక్యమైనా మాట్లాడగలవా నువ్వు? తాతయ్య మాత్రం చిన్నప్పుడు కింద పోయకుండా తిన్నారా? తీర్పు చెప్పే రోజు గౌరవనీయులైన జడ్జి గారు ఏ రంగు కళ్ళజోడు పెట్టుకుంటారో వేచి చూద్దాం. అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందంటే ప్రార్థన, తనకి నాకు అసలు పరిచయమే లేదేమోనని. కిషోర్, ఇంత తొందరగా ఇంటికి వచ్చేసావే? వర్క్ త్వరగా అయిపోయిందమ్మా, అందుకే వచ్చేసాను. ఇంతకీ మీరెక్కడికి? డాక్టర్ దగ్గర చూపించుకుందామని. డాక్టర్ దగ్గరికా? ఎవరికి ఏమైంది? మీ నాన్నగారికి. పార్వతి, నువ్వు ఊరుకో. బావుందండి, వాడికి తెలియాలిగా. ఏమైందో చెప్పమ్మా. అదే మీ నాన్నగారికి. వాడి గోల వాడుకుంటుంది, మధ్యలో మన గోల ఎందుకు? మీరుండండి. మీ నాన్నగారికి వారం రోజుల నుంచి ఛాతీలో నొప్పొస్తుంది బాబు. అవునా? నాకు మాట మాత్రమేనా చెప్పలేదే? చెప్పినా ఏం చేస్తావు, నీ హడావిడి నీది. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? డాక్టర్ జోషి అని హార్ట్ స్పెషలిస్టు అపాయింట్మెంట్ కోసం ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. అవసరం లేదమ్మా, నాకు తెలిసిన ఫ్రెండ్ డాక్టర్ వివేక్ అని ఉన్నాడు. చాలా మంచి డాక్టర్ నాన్న. పదండి, ఆయన దగ్గరికి వెళ్దాం. మంచిది నాన్న. అంతగా బాధపడాల్సిందేమీ లేదురా. అబ్బా, మీరేం మాట్లాడకండి నాన్న, నువ్వన్నా చెప్పమ్మా. వాడు దగ్గరుండి చూపిస్తానంటే వెళ్ళొచ్చుగా. సరే, నువ్విక్కడే ఉండమ్మా, నాన్నగారికి నేను చూపిస్తాగా. అన్ని టెస్టులు జాగ్రత్తగా చేయించుకోండి. అలాగే. సార్, ఆ కేసుకి సంబంధించిన ఫైల్ నా దగ్గర ఉంది సార్. ఇప్పుడే రమ్మంటారా సార్? అంటే చిన్న ప్రాబ్లం సార్. ఓకే సార్, 10 నిమిషాలు ఉంటా. బాబు, బయలుదేరుతారా? అది మావయ్య గారు ఒక కేసు సంబంధించిన ఫైలు ఒక చోటిచ్చి రమ్మన్నారమ్మా. మీకెందుకు, ఒక అరగంటలో వచ్చి నాన్నగారు నేను తీసుకెళ్తాగా. ఓకే నాన్నగారు, ఏమనుకోవద్దు, వెంటనే వచ్చేస్తాను. సర్లే, నేను వెళ్ళొస్తాను. డాక్టర్ జోషి ఫోన్ నెంబర్ ఇటివు. ఎందుకు? అర్ధగంటలో వాడొస్తా అన్నాడుగా. ఈ 6 ఏళ్లలో ఇలాంటి అర్ధగంటలు ఎన్ని చూడలేదు. నా పని నేనే చేసుకోవాలి. ఆ రిపోర్ట్స్ ఇలాగివ్వు.
ఎవరు? ఇంకా నిద్రపోలేదా? ఈరోజు మీ దగ్గర పడుకోవచ్చా? అమ్మకు చెప్పొచ్చావా? అమ్మ కోపంగా ఉంది, ఏమన్నా మాట్లాడితే తిడుతుంది. దామ్మా. మీరు కూడా ఎప్పుడు నవ్వరు, మొహం అని పెట్టుకొని ఉంటారు. పడుకో. తాతయ్య, నిద్ర రావట్లేదు, ఒక కథ చెప్పవా ప్లీజ్? కథ? నాకేం రావమ్మా. అమ్మ చెప్పింది మీకు కథలొచ్చని, ప్లీజ్. చెప్తా విను. తాతయ్య, ఇక్కడ పడుకోవచ్చా? రామ్మా. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు. ఆ రాజుకు ఓ పెద్ద అంతఃపురం. ఆయనకు అందమైన కూతురు. పేరు రాజకుమారి. ఆమె ఎంత అందంగా ఉండేదంటే చుట్టుపక్కల రాకుమారులందరూ ఆమె అందానికి గులాములయ్యారు. పెళ్లి చేసుకోవడానికి క్యూ కట్టారు. కాని రాజుగారు మాత్రం వాళ్ళందర్నీ నిరాకరించాడు. అందాల రాసైన తన కూతుర్ని పెళ్లి చేసుకోబోయేవాడు అన్ని విధాలా పరిపూర్ణుడుగా ఉండాలని అనుకున్నాడు. పరిపూర్ణుడు అంటే ఏమిటో తెలుసా అమ్మా? నా మనసులో ఏముందో చివరకు నీకు కూడా పూర్తిగా చెప్పుకోలేకపోయాను. రాకుమారి దృష్టిలో రాజుగారెప్పుడూ అసంపూర్ణుడేనమ్మా, అసంపూర్ణుడే. నో
దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ పొజిషన్. ఐ విల్ షో యూ. ఏయ్, నువ్వు అలా దూరంగా నిలబడు. బ్యాక్ బ్యాక్. డిస్టెన్స్ డిస్టెన్స్. నాకు ఆ మాత్రం రాదనుకున్నావా? గోల్ఫ్ అంటే చిన్నపిల్లల ఆట కాదు మేడం. సర్లే పెద్ద, ఈసారి కొడతాను చూడు. ఏయ్, ఏంటిది? ఇది లేకపోబట్టే నా షాట్ మిస్ అయింది. ఇప్పుడు చూడు. పల్లవి, ఇది నా లక్కీ క్యాప్. ఇటు ఇవ్వు. అంటే నీ క్యాపే ముఖ్యమా? అవును. నేను ముఖ్యం కాదా? కాదు. సూరి, నిన్ను. కామాక్షి హత్య కేసుకు సంబంధించి కోర్టులో జరిగిన వాద ప్రతివాదాలు విన్నాక, సమర్పించిన సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించాక ముద్దాయి కేశవమూర్తిని కోర్టు నిర్దోషిగా భావిస్తోంది. నిందితుడు కేశవమూర్తికి హత్యకు ఎటువంటి సంబంధము లేదని కోర్టువారు నమ్ముతూ అతన్ని విడుదల చేయుటకు ఉత్తర్వులు జారీ చేయడమైనది. కాని కామాక్షి చావుని హత్యగా కోర్టు పరిగణిస్తోంది. సాక్ష్యాధారాల ప్రకారం ఈ హత్య చేసింది కేశవమూర్తి మామగారైన ఆనందరావేనని కోర్టు నిర్ధారణకొచ్చింది. అండర్ సెక్షన్ 302 ఐపీసీ ప్రకారం ముద్దాయి ఆనందరావుకి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. ప్లీజ్. గొడవ చూడమ్మా, అబ్బబ్బబ్బబ్బా, ఒక్క నిమిషం కుదురుగా ఆడుకోరు కదా. కాదు నానమ్మా, వీడే నా బాల్ లాక్కున్నాడు. అరే, ఏరా పవన్, ఎందుకు నెట్టావురా వాడిని? ఆంటీ, పవన్ నన్ను చీట్ చేసి నానంతో చెప్పానని కొట్టాడు. ఏరా పవన్, వాడు చెప్తుంది నిజమేనా? నువ్వు లోపలికెళ్ళమ్మా, వాళ్ళకి నేను సర్ది చెప్తాగా. నువ్వుండమ్మా. పవన్, ఉత్సవ్కి సారీ చెప్పు. నేనేం చేశానని? సారీ చెప్పమన్నానా? చిన్నపిల్లాడు, ఊరుకోమ్మా. చెప్తావా చెప్పవా? సారీ. ఓకేనా? వాడు సారీ చెప్పాడుగా, మళ్ళీ మీ ఇద్దరు ఫ్రెండ్స్, సరేనా? సరే. నాన్నా, ఈ చాట్స్ నీకోసమే తెచ్చాను. అన్నీ నాకేనా? నీకోసమే నాన్నా. నాకు చాట్స్. పవన్, కోపమా? నాతో మాట్లాడుకో. ఏమైంది నాన్నా? నువ్వెప్పుడు ఇంతే, అన్నీ వస్తావు కాడికే ఇస్తావు, నన్ను అసలు పట్టించుకో. అదేం లేదు నాన్నా, వాడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది, అందుకే చాట్స్ తీసుకొచ్చాను. నీకున్నప్పుడు మళ్ళీ తెస్తాగా. వాడికి అమ్ముంది, నాన్నున్నాడు. ఉంటే వాళ్ళు వాడికి గిఫ్ట్ తెస్తారు, నువ్వు వాడికే తెస్తావు. నాకుండా అమ్మ ఒక్కతేగా, నాన్న లేడుగా.
నాకుంది కూడా నువ్వే కదా నాన్న. చూడు నీకోసం ఏం తెచ్చాను. హాయ్ పెన్సిల్ బాక్స్. బాగుందా? బాగుంది. మరి అమ్మకేం చెప్పవా? థ్యాంక్స్. ఏ ఉస్తావ్ చూడరా అమ్మ నాకేం తెచ్చిందో. సార్ ఎక్స్క్యూజ్ మీ సైన్ సార్. థ్యాంక్ యూ మా సార్. సంసారాన్ని నాశనం చేయాలని చూసావు. నా జీవితంలో నిప్పులు పోయాలనుకున్నావు. నన్ను అపార్థం చేసుకున్నావమ్మా. ఈ తండ్రి ఏం చేసినా నీ మేలు కోరి. షటప్. శిక్ష పడ్డ అబద్ధాలు మాత్రం మానట్లేదు. అభిమానం బాధ్యత అనే ముసుగులో మొదటి నుంచి నా జీవితంతో ఆడుకుంటూనే ఉన్నావు. కన్న తండ్రి వయ్యుడు కూడా నా కన్నీళ్ళ మిగిల్చావు. ఇంతకన్నా నా గొంతు నులిమి పారేసుంటే హాయిగా ఉండేది. అమ్మా, ఐ హేట్ యూ. నిన్ను నాన్న అని పిలవడానికి నాకు అసహ్యంగా ఉంది. నిన్నెప్పటికీ క్షమించను. ఎందుకు నాన్న డల్గా ఉన్నావు? కామాక్షి కేస్ ఆర్గ్యుమెంట్కొచ్చిందా? తీర్పు కూడా ఇచ్చాను. అయితే కేశవమూర్తికి ఉరిశిక్ష విధించారా? హంతకుడు కేశవమూర్తి కాదు, అతని మామ గోపాలరావు. నాన్నా, కామాక్షితో అక్రమ సంబంధం పెట్టుకుని అల్లుడు కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్న విషయం తెలుసుకున్న తండ్రి మరో మార్గం లేక ఈ హత్య చేశాడు. కూతురి కోసం తండ్రి హంతకుడయ్యాడా? ఎంతటి త్యాగం! కాని తెలుసా, కూతురు దృష్టిలో మాత్రం తండ్రి చేసింది ఘోరం, నీచం. ఎవరికోసమైతే తండ్రి ఈ హత్య చేశాడో ఆ కూతురే తండ్రిని అసహ్యించుకుంది. కోర్టులో తీర్పు వింటున్నప్పటికంటే కూతురి మాటలు వింటున్నప్పుడే ఆ తండ్రి ఎక్కువ బాధపడ్డాడు. పాపం, ఆ తండ్రి పరిస్థితి వింటుంటే జాలేస్తోంది. ఏ తండ్రి పరిస్థితి అయినా ఈ లోకంలో ఇంతే ప్రార్థన. గుండెల మీద పెట్టుకుని పెంచిన తండ్రిని అవసరం వస్తే ఆ గుండెలపై తన్ని వెళ్లిపోవడానికి కూడా పిల్లలు సిద్ధపడుతున్నారు. అందరూ అలా ఉండరు కదా నాన్న. ఇంకా ఉత్సవాన్ని తీసుకురాలేదా? నిన్నే. ఉత్సవ్, ఉత్సవ్! అలా అరవకపోతే 2 అడుగులేసి వాడిని తీసుకురావచ్చుగా. ఇంత అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటే వాడు ఆరోగ్యం పాడైపోతుంది. పద్మిని కథ చెప్తుంటే వింటూ అక్కడే ఉన్నాడు. వాడు మన బిడ్డ, పద్మిని గదికి వదిలేయడం కాదు. అప్పుడప్పుడు మనము ప్రేమను పంచాలి. కిషోర్, పల్లవి కోర్టుకు ఎందుకు వెళ్ళిందో
నాకిప్పుడు అర్థం అవుతోంది. నేను ఉత్సవ్ గురించి అడుగుతున్నాను. వాడింతకీ భోంచేశాడా? పవన్తో పాటు పద్మిని వాడికి కూడా పెట్టేసి ఉంటుంది. ఏం అడుగు ఒకటే సమాధానం. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. అసలు నువ్వు పట్టించుకోవా? ఇంతకీ నువ్వు భోంచేసావా? నేను అక్కడే తినేసి వచ్చాను. ఇక్కడ మా అమ్మేమో ప్రేమతో నీకోసం వండి పెడితే నువ్వు మీ నాన్న ఇంట్లో భోంచేసి వస్తావా? నాకు ఆవిడ చేసే వంట నచ్చదు. ఆవిడికి ప్రేమ చాలా ఎక్కువ. అలాగే కూరల్లో నూనె కూడా ఎక్కువ వేసిస్తారు. అవి తింటే అమ్మో ఇంకేమైనా ఉందా? చిన్నప్పటి నుంచి నేను ఆవిడ చేతి వంట తింటున్నాను. నాకేం కాలేదుగా. మనసులు బాధపడేలా మాట్లాడుకో. సరే, నే వెళ్ళి ఉత్సవ్ని తీసుకొస్తాను. ఓ ప్రశ్నకి సమాధానం కావాలి. పల్లవి విషయంలో నాన్న తప్పేమైనా ఉందా? అది మీ ఇంటి విషయం. తీర్పు చెప్పడానికి నేనెవర్ని? అదేంటి అలా మాట్లాడతావు? అంటే నువ్వు మా ఇంట్లో మనిషివి కాదా? సమాధానం కావాలి. మా నాన్న తప్పు చేశాడని నీకనిపిస్తోందా? ఇది జీవితం, కోర్టు కాదు. సాక్ష్యాలు విని తీర్పు చెప్పడానికి. ఎవరు తప్పు చేశారో లేదో వాళ్ళ అంతరాత్మే వాళ్ళకు చెప్తుంది. సూటిగా మాట్లాడు. మా నాన్న ఏం చేసి... ఈ ప్రపంచంలో మీ నాన్న తప్ప నీకింకెవ్వరూ లేరా? నల్ల కోటు తీసి పక్కన పెడితే ఒక తండ్రిగా మీరు హంతకులే. మధురమైన జ్ఞాపకం కన్నా మరుపురాని బాధకే వయసెక్కువ. నేను పల్లవిని మళ్ళీ ఎప్పుడు కలుసుకోకూడదు. నాకీ గతి పట్టించిన జస్టిస్ రాజశేఖరాన్ని మిలిపోయేలా చేస్తావన్న కోరికతో